sound. భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి నల్లధనాన్ని రూపుమాపి ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తిగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఉద్దేశంతో భవిష్యత్తు యొక్క భారతావనిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ నల్లధనం పైన యుద్ధం ప్రకటించడం జరిగింది. గత 60 సంవత్సరాలుగా ఈ దేశంలో నల్లధనాన్ని పెంచి పోషించి కుంభకోణాలకి కారకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మార్పు రావాలా, పేదలు బాగుపడాలని ఇప్పటిదాకా మాట్లాడుతున్నటువంటి కమ్యూనిస్ట్ ఈ రోజున ఒకటై నల్ల కుబేరుల పక్షాన మాట్లాడడం ఏదైతే ఉందో ఇది వాళ్ళ నిజ స్వరూపం బయట పెడతా ఉంది. ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా పెడబొబ్బలు పెడుతూ దేశ ప్రజల్ని రెచ్చగొట్టడానికి కోసంగా ఇవాళ ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది. భారత్ బంద్గా పిలుపునివ్వడం జరిగింది. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పార్లమెంట్ని స్తంభింపజేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేయడానికి కోసంగా అనేక రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. అవన్నీ కూడా పూర్తిగా విఫలమైనాయి. చివరికి ప్రతిపక్షమే ఎవరి దారి ఎవరికి వారు యమునా తీరేగా ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం జరిగింది. చివరికి బంద్ అనేటువంటిది కేవలం 2-3 రాష్ట్రాలకి పరిమితమై బంద్ పూర్తిగా కూడా విఫలమైంది.